హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే స్నాక్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. కుర్కురే అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. అది కూడా మ్యాక్రోనీ పాస్తాతో అనమాట. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. బయట ఫుడ్ కన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ పెడితే పిల్లలకి చాలా హెల్త్కి మంచిది కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి. వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా బౌల్లోకి నేను 2 కప్పులు పాస్తాలు తీసుకుంటున్నాను. అది మ్యాక్రోనీ పాస్తా తీసుకుంటున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ పాస్తా తీసుకున్నా కూడా పర్వాలేదనమాట. నేనైతే ఈ టైప్లో ఉన్న పాస్తాని నేను 2 కప్పులు తీసుకున్నాను. సూపర్ మార్కెట్లోని పాస్తాస్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఏ షేప్లో తీసుకున్నా కూడా పర్వాలేదనమాట. నేనైతే మ్యాక్రోనీ పాస్తా తీసుకున్నాను. సో మీరు ఏ షేప్లో ఉన్నది తీసుకున్నా పర్వాలేదనమాట. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను. మనం ఏ కప్తో అయితే పాస్తా తీసుకున్నామో ఆ కప్తోని నేను 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. అంటే మనం 2 కప్పులు పాస్తాలు తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. వాటర్ని లైట్గా బాయిల్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ కూడా మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనము మంట అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం 2 కప్పుల పాస్తా తీసుకున్నాం కాబట్టి అవన్నీ కూడా వాటర్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. పాస్తాలని వాటర్లోని ఉడికించుకుందాము. పిల్లలకి హాలిడేస్ ఇచ్చేస్తారు కాబట్టి ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఏదైనా డిఫరెంట్గా ఉన్న స్నాక్స్ చేయమని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పాస్తాతోని కుర్కురే చేసి కానీ వాళ్ళకి పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, పాస్తాలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి 80 to 70% ఉడికితే సరిపోతుంది అనమాట. నేను చాక్ తీసుకొని చూస్తున్నాను. చూసారు కదా, పాస్తా కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్ట్రైనర్ తీసుకొని వాటర్ని సపరేట్ చేసేసుకుందాము. మళ్ళీ పైన వాటర్ అనేది వేసుకుంటే మనకి పాస్తాలు అనేది ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే సరిపోతుంది. మనం వాటర్లోని ఆయిల్ వేసాం కాబట్టి పాస్తాలు అనేది అతుక్కోకుండా ఉంటాయి అనమాట. చూసారు కదా, పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు బియ్యపిండి కూడా వేసుకొని చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా మనం టాస్ చేసుకుంటున్నట్టయితే మనకి పాస్తాలకి పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట. మీకు ఆ విధంగా కానీ కుదరకపోతే నేను చూపిస్తున్న విధంగా స్పూన్తో అయినా కూడా మీరు కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నట్టయితే మనకి ఈజీగా పాస్తాకి పైన కోట్ అనేది బాగా పడుతుంది. పిండి అనేది బాగా పడుతుంది అనమాట. చూసారు కదా, పిండి పాస్తాకి చాలా బాగా పట్టింది. పాస్తాకి మొత్తం పట్టడానికి నాకు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పట్టింది, 2 స్పూన్లు బియ్యపిండి పట్టింది. బియ్యపిండి బదులు మీరు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేస్తున్నాను. ఒకటి వేసాను. బాగా ఆయిల్ హీట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు పాస్తాలన్నీ కూడా వేసుకుంటున్నాము. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాము. వేసిన వెంటనే కదపకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. మనం పాస్తాని ఆయిల్లో వేయగానే చిటపట అని సౌండ్ వస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. అవేమీ పేలవన్నమాట. ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుందాము పాస్తాల్ని. పాస్తా కుర్కురేని మనం పర్ఫెక్ట్గా కానీ ఫ్రై చేయకపోతే మనకి గట్టిగా వస్తాయి అన్నమాట. మంచిగా పర్ఫెక్ట్గా కానీ ఫ్రై చేసినట్టయితే చాలా గుల్లగా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, మన పాస్తా కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇంకెక్కువ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ విధంగానే మిగిలిన పాస్తాను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. మిగిలినవి కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇవి కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మన పాస్తా కుర్కురే రెడీ అయిపోయింది కదా. ఈ విధంగా ఉన్నప్పుడైనా తినేయొచ్చు. లేదంటే మనకి కొంచెం స్పైసీగా కావాలన్నప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసుకొని పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఒకసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పాస్తా కుర్కురే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.